నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఎంఆర్పీఎస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సదస్సును రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ అడుగు దూరంలో ఉన్నందున రాష్ట్రంలోని మాదిగలు తమ సమస్యలను మార్చి 10వ తేదీలోపు ఏకసభ్య కమిషన్కు అందించే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని వర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ సాధించేంత వరకు మాదిగ జాతి బిడ్డలు అప్రమత్తతో ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ గోపి, రమేష్, స్వర్ణలత, సురేష్, చండి, సుధాకర్, శివరామయ్య, వెంకట్, నెల్లూరు జిల్లా అన్ని మండలాలకు చెందిన ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ దాదాపుగా 30 ఏళ్ల పోరాటానికి తెరపడిందని మేము భావిస్తూ ఉన్నాం. మాన్యశ్రీ వీధుపుడి ముందుబిడ్డ మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో అనేక సమస్యల మీద అనేక విషయాల మీద పోరాటాలు చేశాం. అందులో భాగంగా ఏదైతే మాకు చిరకాల మా కోరికైనటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం మాకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఇచ్చిన వార్త వెంటనే ఆయన ఇచ్చిన మాటకి నిలబడటం జరిగింది. ఆయన ఈ కార్యాచరణ కూడా ఆల్రెడీ 20 రోజుల్లో వర్గీకరణ చట్టం రాబోతూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఈ యొక్క రాష్ట్రంలోని ఉద్యమం ఏర్పడ్డది కాబట్టి మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈ యొక్క వర్గీకరణ జరుగుతుంది మేము నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే జిల్లాల యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గా చేయాలనేది భాగంగానే ఈరోజు ఈ జిల్లా పర్యటనకి మా నాయకుడు రావడం జయ మాదిగా జయప్రమాణం. ఏబిసిడీలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలం వీధుముడి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడిన విషయం దేశ ప్రజలందరికీ తెలిసిందే. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించాలని మొదలైన ఉద్యమం 94 అయితే 99కే వర్గీకరణ సాధించుకోవడం, 99 నుంచి 2004 వరకు అమలు జరగడం, 2004లో సుప్రీంకోర్టు మాలవ సోదరుడైనటువంటి ఈవి చిన్నయ్య పిటిషన్ కారణంగా రద్దు చేసిన దగ్గర నుంచి నాటి నుండి నేటి వరకు ఎస్సీ వర్గీకరణ కోసం అడుపెరగని పోరాటాన్ని మాదిగ జాతి చేస్తున్న విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా 2024 ఆగస్టు 1వ తారీఖున ఎస్సీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవచ్చు వర్గీకరించుకొని అని చెప్పి తీర్పు రావడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో ముందు వరుసలో తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని చెప్పని అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ చేసిన ప్రకటనని ఆయన నిజం చేస్తూ ఫిబ్రవరి 4వ తారీఖున ఆయన అసెంబ్లీలో వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్ కోరుకోబడినటువంటి ఉద్యమకారులుగా. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ వర్గీకరణకు మూలాధారం ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఎంఆర్పీఎస్ ఉద్యమం. ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, నేటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం కూడా మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. దానికి కారణం ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి 94లో ఆయనే ముఖ్యమంత్రి, 2024లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం. అదే క్రమంలో ఎస్సీ వర్గీకరణ అమలు కావడానికి ప్రధానంగా రామచంద్రరాజు కమిషన్, ఆనాడు చంద్రబాబు వేసిన కమిషన్, ఆ రామచంద్రరాజు కమిషనే ఎస్సీ వర్గీకరణకు ప్రామాణికం. ఆ రామచంద్రరాజు కమిషన్ జనాభా దామాష ప్రకారం వర్గీకరణ జరగాలని చెప్పని ఆ రోజు సూచించింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఆనాడు ఆంధ్రప్రదేశ్లో అమలైనా లేదు సుప్రీంకోర్టులో రద్దయినా మరలా సుప్రీంకోర్టులో తిరిగి ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చు అనేటువంటి తీర్పు వచ్చిన దానికి కారణం రామచంద్రరాజు గారు కమిషన్. ఆ కమిషన్ వేసి చంద్రబాబు నాయుడు గారు కనుక ఆ కమిషన్ ప్రామాణికంగానే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూచిస్తూ, అదేవిధంగా ఈ రోజు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాజీవ్ రంజన్ మిశ్రాని కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది, ఏకసభ్య కమిషన్ని. ఆ ఏకసభ్య కమిషన్ కూడా మేము రామచంద్రరాజు కమిషన్ సిఫార్సుల ఆధారంగానే వర్గీకరణ అమలు జరగాలని చెప్పని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల యూనిట్గా వర్గీకరణ చేస్తామని చెప్పని ఎన్నికల ముందు సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జిల్లా యూనిట్గా వర్గీకరణ చేస్తామని చెప్పి చేసిన ప్రకటనని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
జిల్లా యూనిట్గా అంటే ఏ విధంగా జిల్లా యూనిట్గా వర్గీకరణ చేస్తుందనేటువంటి విధి విధానాలు లేకుండా, శాస్త్రీయబద్ధమైనటువంటి అవగాహన లేకుండా ఎలా జరుగుతుందనేది అనేక అనుమానాలు, అపోహలు మాదిరి జాతుకున్నాయి. అవి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కోరుతూ ఉన్నాం. జిల్లా స్థాయిలో అనుకుంటే ఈరోజు ఉదాహరణ తీసుకుంటే జిల్లా స్థాయి ఉద్యోగాలు ఉంటాయి, జోనల్ స్థాయి ఉద్యోగాలు ఉంటాయి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు ఉంటాయి. ఈ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, జోనల్ స్థాయి ఉద్యోగ నియామకాలను ఏ విధంగా చేపడతాదో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి. వాటితో పాటు ఈరోజు మెడికల్ సీట్లు కావచ్చు, ఇంజనీరింగ్ సీట్లు కావచ్చు, ఈ విద్యా నియామకాలు కూడా జిల్లా యూనిట్కి అనేటప్పటికీ అనేక రకాలుగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక అది ఎస్పెషల్లీ ఎస్సీలో ఉండబడిన 59 కులాల్లో ఉండబడినటువంటి మాదిగ కులాలతో పాటు సంచార జాతులుగా ఉండబడినటువంటి మిగిలిన వర్గాలకి జిల్లా యూనిట్ అనేటప్పటికీ తీవ్రమైన నష్టం జరుగుతుంది. మరొకసారి మాదిగా లేకుంటే మాల కులాలు రిజర్వేషన్లని అనుభవించడానికి అవకాశం ఉంటుంది కనుక ఉపకులాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం దయచేసి జిల్లా యూనిట్ అనే దాని మీద సరైనటువంటి వివరణ, సరైనటువంటి శాస్త్రీయబద్ధమైన విధానపరమైన అవగాహన ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. లేదనుకుంటే జిల్లా యూనిట్గా కాకుండా ఈరోజు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నటువంటి పంజాబ్ కావచ్చు, లేదంటే తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఏ రాష్ట్రాలు కూడా జిల్లా యూనిట్ అనేటువంటి లేదు. ఆంధ్రప్రదేశ్లో జిల్లా యూనిట్ అనడం అనేది ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణకు మూలమే ఆంధ్రప్రదేశ్ కనుక, వర్గీకరణ ఉద్యమానికి మూలం ఆంధ్రప్రదేశ్ కనుక ఈ ఆంధ్రప్రదేశ్లో జిల్లా యూనిట్గా కాకుండా ఉషా మెహర్ కమిషన్ సిఫార్సు అయినా, రామచంద్రరాజు కమిషన్ సిఫార్సు అయినా జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలని చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ప్రామాణికం ఉందో, సుప్రీంకోర్టు ప్రామాణికంగా ఎంపారికల్ డేటాతో జిల్లాలో ఉండబడినటువంటి జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ రోజు నెల్లూరు జిల్లా సమావేశం నిర్వహించుకుంటున్నాం. ఈనాటి ఎంఆర్పిఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి 30 ఏళ్లుగా మా మాదిగల ఆకాంక్ష, మా మాదిగల అభివృద్ధి కోసం మొట్టమొదటిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈదుముడి అనే ఒక గ్రామంలో మాదిగల అభివృద్ధి కోసం, మాదిగల ఉద్యోగ అవకాశాల కోసం, మాదిగల సంక్షేమం కోసం పుట్టినటువంటి మాదిగ దండోరా ఉద్యమం. మరి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు ఈ యొక్క కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం 30 ఏళ్ళుగా ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి ఉద్యమం మండలాలు, రాష్ట్రాలు, జిల్లాలు దాటి అన్ని పోరాటాలు, అనేక పోరాటాలతో ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు మాదిగలకు అనుకూలంగా రావడం జరిగింది. మరి 59 కులాలకి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేస్తామన్నటువంటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.